హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 7. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. వైనవికి 6 తనకి తెలిసింది చెప్పటం స్టార్ట్ చేసింది. సుప్రియ అక్క, సూర్య అన్నయ్య సేమ్ ఏజ్. వాళ్ళ తర్వాత నేను చిన్నదాన్నని అందరూ గారాబం చేసేవాళ్ళు. ఈ ఇంట్లో మమ్మీ, డాడీ, నాని, తాత అందరూ ఎవరిష్టమంటే సుప్రియ అక్క పేరే ఫస్ట్ చెప్తారు. తను అందరికన్నా ఇష్టం. మా జనరేషన్లో పుట్టిన మొదటి ఆడపిల్ల. అందుకే అందరికి కూడా అక్క అంటే ప్రాణం. అందరికన్నా ఎక్కువ డాడీకి. అక్క అంటే డాడీకి పంచప్రాణాలు. నడిస్తే తన కూతురు పాదం కందిపోతుందేమో అన్నంత అల్లారు ముద్దుగా పెంచాడు. నేను సూర్య అన్న అంటే కూడా ఇష్టమే. కాకపోతే అక్కకి అంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉండేది డాడీ మనసులో. మమ్మీకేమో సూర్య అన్నయ్య అంటే ఇష్టం. ఇద్దరు చాలా పోట్లాడుకునేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు. ఇప్పుడున్న సూర్య అన్నయ్యకి ఒకప్పటి అన్నయ్యకి చాలా తేడా ఉంది వదిన. అన్నయ్య అక్క గొడవ పడినా అది కొద్దిసేపే. వాళ్ళ మధ్యలో కూడా ఎవ్వరూ వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అందరికీ తెలుసు వాళ్ళ గొడవ అంతా ఉత్తుత్తి అని. మధ్యలో వెళ్ళిన వాళ్ళని బకరా అయిపోతాడు. కడుపులో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారు కదా, అందుకే కావచ్చు వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉండేది. కడుపులో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే దగ్గర ఉన్నారు కదా, అందుకే కావచ్చు వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉండేది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉండేది. నాకన్నా కూడా సూర్య అన్నయ్యకి అక్క అంటేనే ఎక్కువ ఇష్టం. ఇద్దరూ సేమ్ ఏజ్ కదా, అందుకే. వాళ్ళ స్టడీ అంతా కూడా ఒక్క దగ్గరే. స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్, మాస్టర్స్ అన్నీ ఒకే దగ్గర చదువుకున్నారు. మాస్టర్స్ చేయటాని కోసం యుఎస్ వెళ్తామంటే ముందు డాడీ వద్దు అన్నారు. అంత దూరం నా కూతుర్ని పంపించలేను, తను లేకపోతే నేను ఉండలేను అని అన్నాడు. కానీ సూర్య అన్నయ్య ఒప్పించాడు. మేమిక్కడ మా స్టడీస్తో బిజీ అయిపోతే అక్కడ వాళ్ళు వాళ్ళ స్టడీస్తో బిజీ అయిపోయారు. 2 ఏళ్ళు గడిచిపోయాయి. వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ అయింది. అన్నయ్య అక్కడే కొన్ని డేస్ ఉండొస్తాం, ఏదైనా బయట కంపెనీలో జాబ్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది అని డాడీకి చెప్తే, నీకు నచ్చినప్పుడు రా, కానీ నా కూతుర్ని చూడకుండా ఇంకా ఎక్కువ రోజులు ఉండటం నా వల్ల కాదు, వెంటనే వచ్చాయి తల్లి అని అక్కకి కాల్ చేసి చెప్తే అక్క కూడా ఇక్కడికి వచ్చేసింది. కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసి డాడీతో కలిసి ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేసింది. డాడీకి హెల్ప్గా ఉండేది. చాలా డేస్ అలా హ్యాపీగా గడిచిపోయాయి. అన్నయ్య మాత్రం జస్ట్ వచ్చి ఒక 1 మంత్ ఉండేసి మళ్ళీ వెళ్ళాడు. అక్కడే తన టాలెంట్తో చిన్నగా కంపెనీ స్టార్ట్ చేశాడు. అందుకే అన్నయ్య బిజీ అయిపోయాడు. సడన్గా ఒకరోజు డాడీ ఆఫీస్ నుండి వచ్చాక అక్క కోసం ఒక సంబంధం వచ్చింది. చాలా మంచివాళ్ళు. అక్కని చూసి ఇష్టపడ్డారంట. నాకైతే బాగా నచ్చారు అని చెప్పాడు. మమ్మీకి కూడా వాళ్ళు తెలుసు. అందుకే మమ్మీ కూడా ఓకే చెప్పింది. డాడీ నిర్ణయం ఏదైనా అక్క ఎప్పుడు ఎదురు చెప్పదు. మీ ఇష్టం డాడీ అని చెప్పటంతో పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అన్నీ వెంటనే జరిగిపోయాయి. అన్నయ్య రావడానికి ట్రై చేశాడు. బట్ అప్పుడప్పుడే స్టార్ట్ చేసిన కంపెనీ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి కాబట్టి అన్నయ్య రాలేకపోయాడు. వస్తాను అన్న డాడీ వద్దు, నేనే చూసుకుంటాను అన్న, ఇక్కడ మేనేజ్ చేస్తాను అన్నాడు. నువ్వు అంత కష్టపడి పెట్టిన కంపెనీని ఇప్పుడు నువ్వు నెగ్లెక్ట్ చేస్తే లాస్ట్లోకి వెళ్తుంది, వద్దు అని రానివ్వలేదు డాడీ. అక్క పెళ్ళి అని ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. మొదటి పెళ్ళి అని చాలా గ్రాండ్గా చేయాలని డాడీ డిసైడ్ అయ్యి అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకున్నాడు. పెళ్ళికి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వచ్చిన డాడీని పట్టుకొని అక్క చాలా ఏడ్చేసింది. అత్తారింటికి వెళ్తుంది అన్న బాధతో ఏడుస్తుంది అని అందరం కూడా చాలా ఏడ్చేసాం ఆ రోజు. అదే రోజు అన్నయ్య రావాలి, కానీ ఫ్లైట్ డిలే పడింది. అన్ని పనులు చకచక జరుగుతున్నాయి. ఉదయం అక్కని రెడీ చేద్దామని మమ్మీ రూమ్కి వెళ్ళేసరికి అక్కడ అక్క లేదు. ఇంట్లో అంతా వెతికి డాడీకి చెప్తే డాడీ కూడా అంతా వెతికి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని రావడంతో చాలా కంగారు పడ్డాం అందరం. నేను వెళ్ళి రూమ్ చూసేసరికి ఒక లెటర్ కనిపిస్తే వెళ్ళి డాడీకి ఇచ్చాను. సారీ డాడీ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను ఎవరో కాదు, విరాట్, మహేంద్ర అంకుల్ వాళ్ళ అబ్బాయి. అతనంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి నుండి కాదు, చిన్నప్పటి నుండి నాకు ఇష్టం. విరాట్కి కూడా నేనంటే చాలా ప్రేమ. ఈ విషయం మీకు ముందే చెప్తే మీరు ఒప్పుకోరు, అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నా. వాళ్ళంటే మీకు ఎందుకు నచ్చదో నాకు తెలీదు డాడీ, వాళ్ళు చాలా మంచివాళ్ళు.
విరాట్ కూడా చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడు. ఈ విషయం కనీసం అన్నయ్యకి చెప్దామంటే విరాట్కి సూర్య అన్నయ్యకి ఒక్క క్షణం కూడా పడదు. స్కూల్ డేస్ నుండి కూడా ఇద్దరూ గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. ఫ్యామిలీ పగ కాస్త వాళ్ళ మధ్య పగగా మారింది. మాస్టర్స్ చేయటానికి విరాట్ కూడా మా కాలేజ్లోనే జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా ఇద్దరు గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. అందుకే మీకెవరికీ మా ప్రేమ విషయం చెప్పలేదు. మీరు నా కోసం మా పెళ్ళికి ఒప్పుకున్నా సూర్య అన్నయ్య మా పెళ్ళి జరగనివ్వడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్తున్నా. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. నన్ను క్షమించండి. నాకు తెలుసు ఇది తప్పు అని. కానీ నాకు వేరే మార్గం కనిపించలేదు డాడీ. నా మనసులో విరాట్ని పెట్టుకుని వేరే అతన్ని పెళ్లి చేసుకుని నేను బ్రతకలేను. ఎప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటారు. కానీ నేనిప్పుడు విరాట్ని పెళ్లి చేసుకోకపోతే ఎప్పటికీ నాకు విరాట్ దక్కడు. వీలైతే మా ప్రేమని పెద్ద మనసుతో అర్థం చేసుకోండి అంటూ ఆ లెటర్లోని సారాంశం. అదంతా చదివిన ధనరాజు గారు, సూర్య ఫాదర్, ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అల్లారు ముద్దుగా గుండెల మీద ఎత్తుకొని పెంచిన కూతురు ఇప్పుడు గుండెల మీద తన్ని వెళ్ళేసరికి తట్టుకోలేకపోతాడు. వందన గారికి, సూర్య మదర్కి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. కూతురు ఇలా చేస్తుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందరి ముందు పరువు పోతుంది. ముందే చెప్తే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదండి. ఇది ఇలా చేసిందేంటి అని తల పట్టుకుని కూర్చుంటుంది. నువ్వేడవకు వందన, నేనెళ్ళి సుప్రియకి అర్థమయ్యేలా చెప్పి తీసుకుని వస్తాను. అసలు ఆ విరాట్ నా కూతుర్ని నిజంగానే ప్రేమించాడో లేకపోతే మన మీద ఉన్న కోపంతో నా కూతుర్ని వాడు బుట్టలో వేశాడో ఎవరికి తెలుసు. అలా చేస్తే మాత్రం నా చేతిలో వాడు అయిపోయాడు అని కోపంగా వెళ్తాడు. భర్త కోపం గురించి తెలిసిన వందన ఏం జరుగుతుందో అని భయపడి వెనకే తన కారులో వెళ్తుంది. భర్తని ఫాలో చేస్తూ వెళ్తుంది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆరుకి మేనేజ్ చేయమని చెప్పడంతో ఆరు టెన్షన్ పడుతూ రూమ్లో ఉండి మేనేజ్ చేస్తుంది. ధనరాజ్ కారు డ్రైవ్ చేస్తూనే కూతురికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఎంత చేసినా నాట్ రీచబుల్ రావడంతో చిరాకు, కోపం, బాధ అన్నీ వచ్చేస్తాయి. సుప్రియ ఫ్రెండ్స్కి ఏమైనా తెలిసి ఉండొచ్చు అని తన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుతారు. వాళ్ళకి తెలిసినా తెలీదు అని అబద్ధం చెప్తారు. ఆ విషయం ధనరాజు గారికి అర్థమయ్యి కోపంగా వాళ్ళని తిట్టేసరికి భయంతో చెప్తాం అంకుల్, కోప్పడద్దు. సుప్రియ, విరాట్ గారు ఈరోజు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. మాకు అంతే తెలుసు, అంతకుమించి ఇంకేం తెలీదు అని చెప్తుంటే మొదటిసారి కూతురు మీద చాలా కోపం వచ్చేస్తుంది. ఇంత తెలివి తక్కువ ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు సుప్రియ అని కోపంగా కార్ని రిజిస్టర్ ఆఫీస్ వైపు పరుగులు పెట్టిస్తాడు. భర్త ఎటు వెళ్తే అటు వందన కూడా వెళ్తూ ఆ స్పీడ్ అందుకోలేక కష్టంగా డ్రైవ్ చేస్తుంది. వీళ్ళు వెళ్ళే మధ్యలోనే విరాట్ కార్ వీళ్ళకి కనిపిస్తుంది. కూతురు అందులోనే ఉంది అని తెలిసిన ధనరాజు గారు ఇంకా స్పీడ్ పెంచి ఆ కార్ని ఓవర్టేక్ చేయాలి అని ట్రై చేస్తాడు. వాళ్ళ నాన్న చూసేశాడు అని అర్థమైన సుప్రియ ఏడుస్తూ, విరాట్ తొందరగా వెళ్ళు, ఇప్పుడు డాడీ వస్తే కోపంతో బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా వేరే పెళ్లి చేస్తాడు. ఒకసారి నీకు నాకు పెళ్లి జరిగితే ఇక ఎవరూ ఏం చెయ్యరు. ముందు కోపడినా నా మీద ఉన్న ఇష్టంతో కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేసి నన్ను దగ్గరికి తీసుకుంటాడు. ముందైతే ఇప్పుడు పెళ్లి జరగాలి అని సుప్రియ అంటుంటే, డోంట్ వరీ, ఏం కాదు, మన పెళ్ళి ఎవరూ ఆపలేరు. నేను మీ డాడీని డైవర్ట్ చేస్తాను. మన వెనక నిఖిల్ కూడా ఉన్నాడు. మన ఫ్రెండ్స్ని సాక్షి సంతకం పెట్టడానికి వాళ్ళని తీసుకొని వస్తున్నాడు కదా. మీ డాడీ కార్ని కొద్దిసేపు డైవర్ట్ అయ్యేలా చేయమని చెప్తాను. ఆలోపు మనం అక్కడికి రీచ్ అయిపోతాం అని నిఖిల్కి కాల్ చేసి అదే విషయం చెప్తే, నేను చూసుకుంటా అన్నయ్య, నువ్వు టెన్షన్ పడకు. వాళ్ళ కార్కి నేను దగ్గరలోనే ఉన్నాను, మీరు వెళ్ళండి, ఆ కార్ని నేను ఆపుతాను అని చెప్తాడు. సుప్రియ, విరాట్ ముందుకు వెళ్ళిపోతారు. వెనక ఉన్న నిఖిల్ కార్తో ధనరాజ్ గారి కార్కి డాష్ ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాడు. ఫుల్ హై స్పీడ్లో ఉన్న కార్కి ఒక్కసారిగా డాష్ ఇచ్చేసరికి డివైడర్కి గుద్దుకుంటుంది. ఆ ప్రాసెస్లో ఆయిల్ లీక్ అయ్యి మంటలు మొత్తం చెలరేగుతాయి. భర్త కారు వెనుక ఉన్న వందన గారు భర్తకు అలా యాక్సిడెంట్ అయ్యి మంటలో చిక్కుకునేసరికి అక్కడే కుప్పకూలిపోతుంది. మెదడు మొద్దుబారిపోయి అక్కడే కూలబడిపోతుంది. వెంటనే చూసిన అక్కడి వాళ్ళు ధనరాజు గారిని కారు మంటల్లో నుండి బయటికి తెచ్చి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. తనతో పాటు వందన గారిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ విషయం తెలిసిన సూర్య ఎయిర్పోర్ట్ నుండి సరాసరి
హాస్పిటల్కి పరుగులు తీస్తాడు. ఒకవైపు తండ్రి, మరోవైపు తల్లి అలా పడి ఉన్నారు. ఇద్దరిలో ఎవరిని చూడాలో కూడా అర్థం కాలేదు. ఎప్పుడూ గంభీరంగా హుందాగా ఉన్న తండ్రిని ఇప్పుడు మంటల్లో కాలిన గాయాలతో స్పృహ లేకుండా పడి ఉండటంతో సూర్యకి కన్నీళ్ళాగటం లేదు. ఒక్కసారిగా తండ్రిని హత్తుకొని గట్టిగా ఏడ్చేశాడు. ఎంతలా అంటే ఆ సౌండ్ మొత్తం హాస్పిటల్లో రీసౌండ్ లాగా వినిపిస్తుంది. ఎప్పుడూ అల్లరి చేస్తూ నవ్వుతూ ఉన్న సూర్యని చూసిన తేజ్కి సూర్య అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాడు. సూర్యని అక్కడి నుండి బలవంతంగా బయటికి తీసుకొని వెళ్ళి హత్తుకొని ఓదారుస్తాడు. ఎంతసేపు ఏడ్చాడో తనకే తెలీదు. ఏడ్చి ఏడ్చి తల్లి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. కలకలలాడుతూ తిరిగేది. తను రాగానే నా బంగారు కొండ ఇలా చిక్కిపోయావే అంటూ ముద్దు చేసేది. ఇప్పుడు జీవోత్సవంలా శూన్యంలోకి చూస్తూ ఉన్న తల్లిని పట్టుకొని నువ్వు ఇలా అయిపోతే ఎలా మా, మీ ఇద్దరూ ఇలా ఉంటే నేనేం చేయాలి అంటూ కన్నీళ్లు కారుస్తాడు. దీనికి అంతటికి కారణమైన సుప్రియ మీద పట్టరానంత కోపం, ద్వేషం కలుగుతుంది. విరాట్ని చంపేయాలని అనంత కోపం వస్తుంది. 2 రోజులు హాస్పిటల్లోనే ఉంటారు. వాళ్ళల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇంట్లో వాళ్ళు కూడా అలా అయ్యేసరికి డీలా పడిపోతారు. అందరూ ఏకధాటిగా ఏడుస్తూనే ఉంటారు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలాగే ఉంటారు. తల్లిని తండ్రిని అలా చూసిన ఆరోహి ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి తను కూడా అదే హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. సూర్యకైతే పిచ్చెక్కుతుంది. ఎప్పుడు సరదాగా ఆనందంగా సాగిపోయే జీవితం ఇప్పుడు ఒక్కసారి తలక్రిందులైపోయింది. ఇంత టఫ్ సిచ్యువేషన్ తనెప్పుడు ఫేస్ చేయలేదు. డాక్టర్తో మాట్లాడుతూ ఉన్న సూర్య అప్పుడే హాస్పిటల్లోకి అడుగు పెడుతూ కనిపిస్తారు సూర్య ఇంకా విరాట్. వాళ్ళని చూసిన సూర్యకి ఎక్కడలేని కోపం, ఆవేశం తన్నుకొనొస్తుంది. ఎర్రగా జీరపోయిన కళ్ళు, నరాలు మొత్తం బయటకొస్తాయి కోపంతో. ఆ టైంలో సూర్యని చూస్తే ఎవరైనా భయపడిపోతారు. అలా ఉన్నాడు. హిరణ్యకశిపుడిని చంపటానికొచ్చిన లక్ష్మీ నరసింహస్వామిలాగా కనిపించాడు. అన్నయ్య అంటూ ముందుకొస్తున్న సుప్రియని ఒక్క తోపు తోస్తాడు. సూర్య అలా తోసేయటంతో కింద పడిపోతుంటే విరాట్ పట్టుకుని ఏంటి సూర్య అలా నెట్టేశావు అంటూ సుప్రియని సరిగ్గా నిలబెడతాడు. నువ్వు మాట్లాడకు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు రక్తం మరిగిపోతుంది. అసలు ఎందుకు వచ్చారు? ఇంకా బ్రతుకున్నారా లేదా అని చూద్దాం అనుకుంటున్నావా? నీ దయ వల్ల ఇంకా ఊపిరితోనే ఉన్నారు తల్లి. నీ ప్రేమ కోసం వెళ్ళావు కదా, అక్కడే ఉండు. తేజ్ వాళ్ళకి చెప్పు వెళ్ళమని. ఇక్కడే ఉంటే నా ఆవేశంతో వాళ్ళని ఏం చేస్తానో నాకే తెలీదు. ఈ రోజు నుండి తనకి మనకి ఎలాంటి సంబంధం లేదు. మా డాడీ మమ్మీకి ఉన్నది ఇద్దరే పిల్లలు, నాకున్నది ఒక్కతే చెల్లి ఆరుహి అని పిడికిళ్ళు బిగించి గోడకి పనిచేస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేస్తుంటాడు. అన్నయ్య ప్లీజ్ అంత మాట అనుకు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఒక్కసారి నేను వెళ్ళి మమ్మీ డాడీని చూసి వస్తాను అంటూ ఏడుస్తుంటే అవసరం లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? నీ నీడ కూడా నా వాళ్ళ మీద పడనివ్వను. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. వాళ్ళ కడుపులో చెడపుట్టావు కదే, నీకేం అన్యాయం చేశామే? నిన్ను గుండెల్లో పెట్టుకుని మరి పెంచాడు కదా, నిన్ను కూతురు కంటే తల్లిలాగా చూశాడు. నీకు మా ప్రేమ సరిపోలేదా? ఎవరో ప్రేమ పంచగాని కన్న ప్రేమని కాళ్ళతో తన్నేసి మరి వెళ్ళావు. వాళ్ళని బ్రతికున్న శవంలాగా మార్చేశావు. వెళ్ళి వాళ్ళతోనే ఉండు. మా దరిదాపుల్లో కూడా రాకు. నీకిప్పుడు మా విలువ తెలీదు. వెళ్ళు తల్లి వెళ్ళు, నీకో దండం. నా కంటికి మళ్ళీ కనిపించకు. నువ్వు వాడితోనే వెళ్ళు, బాగా ఉద్ధరిస్తాడు. తేజ్ వాళ్ళింకా ఒక్క క్షణం నా కళ్ళ ముందున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. బయటికి గెంటేయ్ అంటాడు. సుప్రియ వెళ్ళు, వాడు బాధలో ఉన్నాడు. నువ్వు ఇక్కడే ఉంటే వాడి కోపాన్ని కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. వెళ్ళిపో అంటాడు తేజ్. తేజ్ నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా అని సుప్రియ ఏడుస్తుంటే ఇప్పుడు ఏడ్చి ఏం లాభం లేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీ తప్పుకి మూల్యం అక్కడ పడున్న అత్త మామ. అయినా అయిందేదో అయిపోయింది. వెళ్ళి నీకు నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉండు. ఇక్కడే ఉంటే వాడి కోపానికి బలవటం తప్ప ఇంకేం లేదు అంటుంటే ఇక చేసేదేం లేక పద సుప్రియ, ఇప్పుడు మనం ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు అని విరాట్ సుప్రియని తీసుకొని వెళ్తున్న విరాట్ ముందు చిటికి వేసి నిన్ను మాత్రం అస్సలు వదలను. నీకింతకింత చుక్కలు చూపించకపోతే నా పేరు సూర్యదేవ్ వర్మనే కాదు, కాసుకో అంటూ విసురుగా చెప్పి తల్లి తండ్రి దగ్గరికి వెళ్తుంటే స్పృహ వచ్చిన ఆరోహి సుప్రియని చూసి అక్క అంటూ వెళ్తుంటే స్టాప్ ఇట్ ఆరు. తనకి మనకి ఎలాంటి సంబంధం లేదు. తనెవరో
మనమెవరమో అంటూ బలవంతంగా ఆరుని లోపలికి తీసుకుని వెళ్తాడు. కంటి నిండా నీళ్లతో విరాట్తో కలిసి ఇంటికి వెళ్తుంది సుప్రియ. అది వదిన జరిగింది అంటూ కన్నీళ్లు పెట్టుకొని చెప్తుంది ఆరోహి. అసలు ఎంత జరుగుంటుందని వైనవి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆరోహి చెప్తున్నంతసేపు షాక్లో ఉండిపోయింది. వైనవి కంట్లో నుండి కూడా కన్నీళ్లు ధారాళంగా కారిపోతూ ఉంటాయి. అప్పటి నుండి అన్నయ్యకి అక్క అంటే కోపం. అక్క పేరు వినిపించినా ఊరుకోడు. అక్క వాళ్ళ అత్తగారింటికి వాళ్ళకి మన ఫ్యామిలీకి ఏదో ఉంది వదిన, అదేంటో నాకు పెద్దగా తెలీదు. కానీ ముందు వాళ్ళు మనతో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళంట, అదొక్కటే తెలుసు. మిగతా విషయాలేవి నాకు తెలీదు. ఆ రోజు నుండి మమ్మీ పరిస్థితి అలాగే ఉంది. అక్కడే తన మైండ్ స్ట్రక్ అయిపోయింది. డాడీకేమో ఆ యాక్సిడెంట్ టైంలోనే తలకి కూడా గాయం అవ్వటం వల్ల కోమాలోకి వెళ్ళాడు. చాలామందితో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా నో యూస్, హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎప్పుడు నార్మల్ అవుతామో చెప్పలేమన్నారు. అటు డాడీ చూస్తే అలా, ఇటు మమ్మీ చూస్తే ఇలా. మధ్యలో పాపం అన్నయ్య చాలా సఫర్ అయ్యాడు వదిన, చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఎవరూ లేకపోవటంతో బిజినెస్ని కూల్చేయటానికి రాబంధువులు కాచుకొని కూర్చున్నారు. అందుకే అన్నయ్య కంపెనీ బాధ్యత తీసుకొని హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ పరిస్థితులన్నీ కలిసి అల్లరిగా సరదాగా ఉండే అన్నయ్యని స్టోన్ లాగా మార్చేశాయి. నవ్వుతూ ఉండే మొహంలో నవ్వు చూసి 4 ఏళ్ళు అయింది వదిన, మా అన్నయ్యని అలా చూడలేకపోతున్నా. మమ్మీ డాడీని అక్కని ఇటు అన్నయ్యని అందరినీ మిస్ అయిపోతున్నా వదిన. మళ్ళీ మమ్మీ డాడీ మామూలుగా అయితే తప్ప అన్నయ్య ముందులా ఉండలేడు, అక్కని చేరదీయలేడు. ఆ రోజు ఎప్పుడొస్తుందో వదిన. నాని తాత ఇంట్లో వాళ్ళందరూ ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు ఉన్నారు. అందరూ మనస్ఫూర్తిగా నవ్వి కడుపు నిండా తిని ఎన్నాళ్ళయిందో. కొడుకుని కోడల్ని అలా చూడలేక నాని తాత కంటి నిండా నిద్ర కూడా పోవటం లేదు అంటూ వైనవిని పట్టుకొని ఏడ్చేస్తుంది. వైనవికి కూడా వాళ్ళ పరిస్థితి అర్థమయ్యి ఏడ్చేస్తూ ఆరోహిని దగ్గరికి తీసుకుని, ఏడవకురా, ఏం కాదు, అన్నీ సెట్ అయిపోతాయి. కష్టం ఎప్పటికీ ఉంటుందో చెప్పు, ఏదో ఒక దారి చూపిస్తాడా దేవుడు. తప్పకుండా ముందులాగా మారిపోతుంది. నువ్వేడవకు. నువ్వు కూడా ఇలా ఏడుస్తావంటే మీ అన్నయ్య ఇంకా బాధపడతాడు అని ఆరు కళ్ళు తుడిచి వాటర్ తాగిస్తుంది. పడుకో, ఏం ఆలోచించకు, అన్ని ప్రాబ్లమ్స్ తొలగిపోయి ఈ ఇల్లు హ్యాపీ హోమ్గా మారుతుంది అని చెప్తూ ఆరుని పడుకోబెడుతుంటే, మీరేం అనుకోనంటే మీ ఒళ్ళో పడుకోవచ్చా వదినా? నాకు ఎప్పుడైనా మూడ్ బాగోలేకపోతే మమ్మీ ఒళ్ళో పడుకోవటం అలవాటు. దాంతే ఉంది ఆరు, ఇలారా అంటూ ఆరుని తన ఒళ్ళో పడుకోబెట్టి, ఇప్పటి నుండి నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన పని లేదు. నువ్వు అత్తయ్య దగ్గర ఎలా ఉండేదానివో నా దగ్గర కూడా అలాగే ఉండు, ఓకేనా అంటూ జోకొడుతుంది. చాలా రోజుల తర్వాత ఆరుకి ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఆరోహి పడుకున్న తర్వాత పిల్లో మీద అడ్జస్ట్ చేసి అక్కడే ఉన్న బాల్కనీకి వెళ్ళి నేల మీద కూర్చొని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి ఆకాశంలోకి చూస్తూ ఆరు చెప్పినవి ప్రతిదీ మళ్ళీ గుర్తు చేసుకుని ఆలోచిస్తుంటే తనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఒక చిన్న తప్పు, తొందరపాటుతనం వల్ల ఒక కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. విరాట్ అన్నయ్య, నువ్వు అలా చేసే ముందు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేది. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఒకసారి ఇంటికి వచ్చి వీళ్ళతో మాట్లాడి చూస్తే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఇప్పుడు చూడు, ఇంతమంది బాధకి కారణమయ్యారు. నిఖిల్, అలా ఎలా డాష్ ఇచ్చావురా? నీ వల్ల ఇక్కడ 2 ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. సూర్య గారి కోపంలో తప్పులేదు. తన బాధ తననిలా మార్చేసిందని అర్థమవుతుంది. కానీ మధ్యలో నేనేం చేశాను? అక్కడ నా తండ్రి బాధపడుతున్నారు కదా, ఆ విషయంలో మాత్రం నాకు మీ మీద ఎప్పటికీ కోపం ఉంటుంది సూర్య గారు. ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు? నా ఇష్టంతో పని లేదా? నాకు మీకు అస్సలు సెట్ కాదు అంటూ, అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను అంటూ చాలాసేపు అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో ఒక నిర్ణయానికి వచ్చి ఇదే కరెక్ట్ అనుకుని లోపలికి వెళ్ళి ఆరు పక్కన పడుకొని, తొందరలోనే అన్నీ సెట్ చేస్తారు, ఐ ప్రామిస్ అంటూ తలనిమిరి నిద్రలోకి జారుకుంటుంది. తనని కాదు అని పెళ్లి చేసుకునేందుకు వైనవి మీద రగిలిపోతుంది వీక్షిత. అక్కడ పడుకోకుండా తల్లి తండ్రి గురించి సుప్రియ ఆలోచిస్తే చెల్లి అక్కడ ఎంత బాధపడుతుందో. మా వల్లే ఈ బాధ అని విరాట్ నిద్రకి కరువవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, కౌసల్య సుప్రజా రామపూర్వ సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమానికం అంటూ మంత్రాలు చెవికి చేరటంతో అందరికీ మెలకువ వస్తుంది. జాను గారు అప్పటికే లేచి స్నానం చేసి బయటికి వస్తూ అక్కడ చూసి ఆశ్చర్యంగా, ఆనందంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. తను చూస్తుంది నిజమేనా అనుకుంటుంది కొద్దిసేపు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.